జిల్లాలో ఎక్కడో బర్డ్ ఫ్లూ జాడలేదని నిర్భయంగా చికెన్ గుడ్లు తినవచ్చని జాయింట్ డైరెక్టర్ బేబీరాణి చెప్పారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ యజమానులకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే కోళ్లపై నిషేధం ఉందని, వాటిపై దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. బర్డ్ ఫ్లూ అనేది ప్రకాశం జిల్లాలో లేదు. పాపము ఈ క్రూషియల్ పీరియడ్ లో అందరూ కూడా ఈ చికెన్ తింటే ఎగ్స్ తింటే ఇట్లా బర్డ్ ఫ్లూ వల్ల మనకు కూడా ఊపిరితిత్తులలో కరోనా లెవెల్లో వస్తుంది అని చెప్పేసి భయపడిపోయి ఎవరు కూడా చికెన్ వాడకం మానేశారు. దాంతో పాపం పౌల్ట్రీ ఫార్మర్స్ అంతా కూడా ఆర్థికంగా చాలా నష్టపోవడం జరిగింది. మన గౌరవ సీఎం గారు అట్ ద సేమ్ టైం కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వీళ్ళని కూడా మోటివేట్ చేసి ఈ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ తినడం వల్ల ఎటువంటి హాని జరగదు అని పబ్లిక్ కి మోటివేట్ చేయడానికి పౌల్ట్రీ యాజమాన్యంతో కలిసి పశుసంవర్ధక శాఖ చికెన్ అండ్ ఎగ్ మేళా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పౌల్ట్రీ ఫార్మ్ యొక్క సహకారంతో చికెన్ మేళా చేయడం జరుగుతుంది. నిన్న కృష్ణాలో, గుంటూరులో, ఇవాళ గుంటూరులో కూడా జరుగుతుంది, ప్రతి జిల్లాలో జరుగుతుంది. కాబట్టి ఈ చికెన్ మేళాని అందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసి ప్రజలందరికీ కూడా పౌల్ట్రీ అండ్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్, ఎగ్స్ అన్ని కూడా బాయిల్ చేసి తినడం వల్ల